హాయ్. ఈరోజైతే మనం మా వరి చేనులోకి వచ్చామండి. ఇది కరేజ్ జల్లామండి. ఇది ఎందుకంటే అంతకుముందు చాలా మెరగ్గా ఉండేది. ఇది నీరు రోజు పెట్టవలసి వచ్చేది. దాని గురించి మేము జేసీబీతో మట్టి అయితే తీయించడం జరిగింది. అందువలన ట్రాక్టర్లో ఏదొచ్చినా ఇందులో దిగబడిపోయి నడిచేవి కాదు ఎదరకి. అందుకని మేమైతే గింజలు చల్లి చేసామండి. ఊడ్చలేదు మనుషులతో. అందుకనే కొంచెం ఇది పలుచగా ఉంది. మామూలు మనుషులు పెట్టి ఊడిపిస్తే చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనం జల్లుతాం కాబట్టి ఒక చోట పడి ఒక చోట పడకుండా ఉంటాయి. అందువల్ల ఇలా ఉంది. ఈ సంవత్సరానికి అయితే ఇంతే. మళ్ళీ సంవత్సరం అయితే మళ్ళీ మామూలుగా ట్రాక్టర్తో దమ్ము చేయించుకుని ఊడిపించవచ్చు, పర్వాలేదు. ఈ సంవత్సరానికి అయితే ఇలాగే ఉంటుంది. ఎకరానికి మామూలుగా అయితే 30 బస్తాలు అవుతుంది. ఈ సంవత్సరం అయితే 15 వచ్చామండి. రైతు పడే కష్టానికి ఫలితం అయితే ఎప్పుడు సరిగ్గా రాదు. అయినా ఈ సంవత్సరం ఇలా చేయడం వల్ల, మట్టి తీయడం వల్ల ఇంకో 15 బస్తాలు తక్కువ అవుతాయి. మనం అసలు పెట్టిన పెట్టుబడే సరిగ్గా రాదు. అయినా తప్పదు. వ్యవసాయం చేసేవాళ్ళం వ్యవసాయం చేయాలి కదా. కొత్తగా మళ్ళీ వేరే ఏదైనా చేద్దామంటే చేయలేము. మనకి వ్యవసాయం అలవాటు కాబట్టి వ్యవసాయం చేస్తున్నాం. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.